మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జనవరి 13న ప్రారంభమవుతుంది. ఈ వేడుక ఫిబ్రవరి 26 దాకా కొనసాగుతుంది. మామూలుగా కుంభమేళాలు 12 ఏళ్ళకు ఒకసారి వస్తూ ఉంటాయి. కుంభమేళాలను ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది జరిగే కుంభమేళా మహాకుంభమేళా. ఇది 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ మహాకుంభమేళా మళ్ళీ తిరిగి 2169లో వస్తుంది. దీనికి హిందూ సాంప్రదాయంలో ఎంతటి ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మహావేడుక చరిత్ర ఏంటి? దీన్ని ప్రయాగరాజ్లోనే ఎందుకు నిర్వహిస్తారు? అసలు కుంభమేళాలో ఎన్ని రకాలు ఉంటాయి? మహాకుంభమేళాకు ఇతర కుంభమేళాలకు తేడా ఏంటి? ఈ వేడుకలో నాగసాధువుల పాత్ర ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కుంభమేళాలో 4 రకాలు ఉన్నాయి. జనవరి 13న ప్రారంభమవుతున్నది మహాకుంభమేళా. ఇది 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం అని హిందువులు విశ్వసిస్తారు. ప్రయాగరాజ్లోనే దీనిని నిర్వహిస్తారు. ఇక ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళా జరుపుకుంటారు. దీనిని ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్లో జరుపుకుంటారు. 6 ఏళ్ళకు ఒకసారి జరుపుకునే దానిని అర్ధ కుంభమేళా అని అంటారు. దీనిని హరిద్వార్, ప్రయాగరాజ్లో నిర్వహిస్తారు. ప్రతి ఏటా నిర్వహించే దానిని మినీ కుంభమేళా అని పిలుస్తారు. మాఘమాసంలో ప్రయాగరాజ్లో దీనిని నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకు వచ్చే దానిని మహాకుంభమేళా అని. ప్రస్తుతం ప్రయాగరాజ్లో జరిగేది 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాలలో ఒక తరం వారికి మాత్రమే అదృష్టం దక్కుతుందని చెబుతుంటారు. భారతీయ చరిత్రను గమనిస్తే 4 నుంచి 6 శతాబ్దాల మధ్య కాలంలో గుప్తుల పాలనలో కుంభమేళాను నిర్వహించినట్లు తెలుస్తుంది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. కుంభమేళాలో దేవుళ్ళు భూమి మీదికి వచ్చి జీవిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. ఈ మహాకుంభమేళాలు ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చెప్పారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్ళకు ఒకసారి పూర్ణ కుంభమేళాగా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూమిపై 144 సంవత్సరాలకు సమానం. అందుకే 144 ఏళ్ళకు ఒకసారి ఈ మహాకుంభమేళాను చేసే సంప్రదాయం ఏర్పడింది. ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళాల తేదీలు నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్, త్రయంబకేశ్వర్లో కుంభమేళాను నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్లో కుంభమేళాను నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాను ఏర్పాటు చేస్తారు. పురాణాల కథనాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ అమృతం చుక్కలు ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్లో పడ్డాయని నమ్ముతూ అక్కడే కుంభమేళాలు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాలలో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అఖండాల నుంచి సాధువుల వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తారు. కుంభమేళాల సమయంలోనే సాధువులు కనిపిస్తారు. ఈ సాధువులను చూచేందుకు భక్తులు ఎదురు చూస్తారు. 2025 జనవరి 13న పౌష్ పూర్ణిమ, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి. ఈ రోజులలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధువులు పెద్ద ఎత్తున వస్తారు. 2013లో జరిగిన కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు 20 కోట్ల మంది వచ్చారని అంచనా. ప్రస్తుతం జరిగే కుంభమేళాకు 45 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుంది యూపీ ప్రభుత్వం. కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున పూజలు నిర్వహిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో హారతి ఇస్తారు. మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున సాధువులు హాజరవుతారు. వీరి కోసం ప్రయాగరాజ్లో స్థలాలు కేటాయించారు.
జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు భక్తులకు దర్శించడానికి పూజలకు అనుమతించేందుకు అధికారులు తెలిపారు. మహాకుంభమేళలో తొలుత నాగసాధువులు, ఆ తరువాత సాధువులు, అఘోరాలు స్నానం చేస్తారు. వీరి తరువాత సామాన్యులు స్నానం చేయాలని చెబుతారు. మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద స్నానాల ఘాట్లను ఏర్పాటు చేశారు. మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, సాంస్కృతిక పండుగ కూడా. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కలిగించేలా ప్రయాగ్రాజ్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ నలుమూల నుంచి వచ్చిన కళాకారులు 45 రోజులు తమ కళారూపాలను ప్రదర్శిస్తారు. 144 ఏళ్ల తర్వాత వచ్చే మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కుంభమేళాకు విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.